వచ్చింది. మీకు జ్ఞాపకం ఉందా? దేవుడు మనిషిని చూసినప్పుడు వారి ఆలోచనలు కేవలము చెడ్డవని, వారిని సృష్టించినందుకు దేవుడు పశ్చాత్తాపపడినప్పుడు, బాధపడినప్పుడు భూమి మీద మనిషిని సంపూర్ణంగా తుడిచివేయాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు దేవునికి నోవాహు అనే నీతిమంతుడు కనిపించాడు. నీతిమంతుణ్ణి పాపిష్టి వారితో శిక్షించడం దేవునికి ఇష్టం లేదు కనుక నోవాహు సెలవిచ్చాడు, ఒక ఓడ కట్టుకో, ఆ ఓడ ద్వారా నువ్వు రక్షించబడతావు అన్నప్పుడు ఆ ఓడకు ఏం పూసాడట? కీలు పూసాను. ఎందుకని? బయట ఉన్న నీళ్లు లోపలికి రాకుండా, ఆ ఓడ మునిగిపోకుండా కీలు పూశాడు. బయట ఉన్న లోకంలో ఉన్నది స్పష్టమైనది. బైబిల్ సెలవిస్తుంది, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఈరోజు ఎక్కడ చూసినా నేత్రాశ. సెల్ ఫోన్ తెరిచావు అని అంటే నీ నేత్రాలకు పండగే కాదంటారా? నీ కళ్ళల్లో ఉన్న కామాన్ని తీర్చుకోవడానికి నీ సెల్ ఫోన్ ఈరోజు ఎంత పవర్ఫుల్గా ఉపయోగపడుతుందో నీకు, అవునా కాదా? పొద్దుట్లేస్తే ఫస్ట్ నువ్వు తెరిచేదే సెల్ ఫోన్. తమ్ముడు చెల్లి అడుగుతున్నా, ఏం చేస్తున్నావు, ఏం చూస్తున్నావు? పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు సెల్ ఫోన్, సెల్ ఫోన్, సెల్ ఫోన్, సెల్ ఫోన్, సెల్ ఫోన్. నువ్వు చూసేటటువంటి దృశ్యాలు ఏమిటి? దయచేసి గమనించు. నువ్వు ఏం చూస్తావో దాని గురించి ఆలోచిస్తావు. ఏమి ఆలోచిస్తావో దాన్ని చేయాలని ప్రయత్నం చేస్తావు. దేన్ని చేస్తావో దానికి నువ్వు అలవాటు పడిపోతావు. దేనికి అలవాటు పడతావో దానికి నువ్వు బానిసవైపోతావు. దేనికి బానిసవయ్యావో దానికి బందీ అయిపోతావు. దేనికి బందీ అవుతావో అది నిన్ను నరకానికి తీసుకెళ్తుంది, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఏం చూస్తున్నావో జాగ్రత్త. నీ కళ్ళు తేటగా ఉంటే నీ ఒళ్ళంతా పరిశుద్ధంగా ఉంటుంది. ఈరోజు అనేక మందికి ఉన్న సమస్య, పెద్ద సమస్య, కళ్ళు తేటగా లేకపోవడం, పరిశుద్ధంగా ఉండకపోవడం. ఒకవేళ నిజంగా నీ కళ్ళు ఈరోజు పవిత్రంగా పరిశుద్ధంగా లేవు అనేది వాస్తవం అయితే ఈరోజు ఖచ్చితంగా నీ కళ్ళను పవిత్రపరచమని ప్రభుతో చెప్పు. ఎందుకని? మళ్ళా చెప్తున్నా, నీ కళ్ళు పవిత్రంగా లేకపోతే నీ ఒళ్ళు పవిత్రంగా ఉండడం సాధ్యము కానే కాదు. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు సంగతి కాదు, 20 సంవత్సరాల సంగతి. ఆ రోజుల్లో మనకు వైఫై లేవు, ఇంటర్నెట్ కేఫ్లు ఉండేవి. ఏమైనా ఈమెయిల్స్ చెక్ చేసుకోవాలంటే గంట సేపు, అరగంట సేపు వెళ్ళి 30 రూపాయలు, 40 రూపాయలు, 20 రూపాయలు ఇచ్చి అరగంట సేపు, గంట సేపు ఇంటర్నెట్ మనం ఆ సిస్టమ్ ముందు కూర్చోవలసి వచ్చేది. 20 సంవత్సరాలకు పైగా చెప్తున్నాను. నేను ఈమెయిల్ చెక్ చేసుకోవడానికి వెళ్ళి లేచానండి, ముగ్గురు పక్కన 3 స్టూళ్ళు వేసుకొని ఇలా చూస్తూ ఉన్నారు. ఏమిటి? ఇంటర్నెట్ కేఫ్లో కంప్యూటర్ని ఇలా చూస్తూ ఉన్నారు. ఏం చూస్తున్నారు ఎంత శ్రద్ధగా అని చెప్పి చూస్తే బూతు సినిమాలు, నగ్నంగా ఉన్నటువంటి బూతు సినిమాలు చూస్తున్నాను. వాళ్ళను చూస్తే బహుశా వాడికి ఒకడికి 7 సంవత్సరాలు ఉండొచ్చు, మరొకడికి 8 సంవత్సరాలు ఉండొచ్చు, ఇంకొకటి 9 సంవత్సరాలు ఉండొచ్చు. పసిప్రాయంలో వారి కళ్ళల్లో ఏం నింపుకుంటున్నారో తెలుసా? కామంతో నిండిపోయిన దృశ్యాలు. ఆ వయసులో వాళ్ళు కామంతో నిండిపోయిన దృశ్యాలు చూసినట్లయితే ఎలా వాళ్ళ శరీరం పవిత్రంగా ఉంటుంది? ఆ మధ్య పేపర్లో చదివాను, ఒక అమ్మాయిని పాడు చేశాడు, వాడిని అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఒరే, నీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చిందిరా అని అడిగితే, మా నాన్న సెల్ ఫోన్లో నేను చూశాను. ఏం చూసావు? బూత్ సినిమాలు చూశాను. ఏమైతే చూశానో అదే చేయాలని ప్రయత్నం చేశాను. ఆ అబ్బాయి వయసు ఎంతో తెలుసా మీకు? 9 సంవత్సరాలు. 7 సంవత్సరాల అమ్మాయిని పాడు చేశాడు. 9 సంవత్సరాల అబ్బాయి 7 సంవత్సరాల అమ్మాయిని పాడు చేసేటటువంటి ఈ వార్త ఎప్పుడైనా మనం విన్నామా? బహుభయంకరమైన ప్రమాదకరమైన రోజుల్లో మనం జీవిస్తున్నాం. సహోదరులు, నువ్వు నేను పరిశుద్ధంగా జీవించాలి అనంటే ఖచ్చితంగా మన కళ్ళను పవిత్రంగా కాపాడుకోవాలి. కళ్ళను కాపాడుకోవాలంటే మొదట నీ సెల్ ఫోన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లోకము నీలోకి రావడానికి వీల్లేదు. లోకంలో ఉన్న పాపము సులభంగా నీలో జొరబడ్డానికి వీల్లేదు. తల్లే, తండ్రి, నువ్వు ఖచ్చితంగా చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? నీ బిడ్డల చుట్టూ ప్రార్థన కంచివేయి. అది చాలా చాలా అవసరం.